మీరు మాకు సహాయం తోడు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను. పరమతండ్రి. ఆమేన్. తెలిసిన వాళ్ళు రేస్ చేసి ఆ పర్సన్ నేమ్ చెప్పాలి. జగవాలి చేసి రేస్ చేసి ఒకళ్ళు చెప్పాలి. ఈ పర్సన్ ఓకేనా? పర్సన్ ఎవరు? కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ లో ఆ పర్సన్ నేమ్ ఏంటి అనేది ఒకరు చెప్పాలి. తెలియదు ఎవరికి? తెలిసిన వాళ్ళు వేసి చెప్పండి. ఎవరికి? అవి బాగా తెలుసా? ఏంట్రా లేడీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ఎవరితో వచ్చి చెప్పింది. ఇప్పుడు నాటకం విన్నారు కదా, 2 years 3 years వేశారు కదా, అంత కష్టపడి 2-3 నెలలు వేశారు కదా, ఎవరితో వచ్చి చెప్పింది. తెలుసా? తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. తర్వాత ఎవరు పుడతారు? ఓకేనా? మరి ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ గెస్ట్ చేయాలి. ఇది ఎవరు అందరికీ తెలుసు. సూపర్. గుడ్. నెక్స్ట్ చెప్తా. ఆ రెఫరెన్స్ ఓపెన్ చేసి దానిలో ఒక వస్తువు కానీ ఒక పర్సన్ పేరు కానీ ఒక ఐటెం ఉంటుంది. ఆ ఐటెం ఎవరు తీసుకొచ్చి చూపిస్తారో వాళ్ళు విన్నర్స్. ఆదికాండము 2వ అధ్యాయము 12వ వచనం. అరే చెప్పకాయ చెప్పు. చెప్పండి. అలే మంచిగా ఉంటుంది. గోల్డ్ తీసుకురాలే. గోల్డ్ యెషయా గ్రంథము 43వ అధ్యాయము
యెషయా 43 2 43 and 2. లెగవాలి, లేచి తీసుకొని రావాలి. నువ్వు లెగలేవా? నేనా ఏంటి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి. అక్కడక్కడ కూర్చోమని కాదు, నేను ఏది తయారు చేసి వచ్చింది ఏంటి క్లాస్ తెచ్చి మాట్లాడారా? నిర్గమాకాండము గర్ల్స్ ఎవరు చెప్పట్లో బాయ్స్ విన్నారు అయితే 2వ అధ్యాయము 12వ వచనము. నిర్గమాకాండము ఫాస్ట్ కేంద్రం మట్టి తెచ్చు ఇసుకే కావాలా బిల్డింగ్ బాగుపడి వచ్చింది వెళ్ళారండి ఊరికే అన్న వాళ్ళు వెళ్ళారుగా. నెక్స్ట్ ఏంటి ఇసుకు తెచ్చాడు. మీకు స్టడీస్ తెచ్చేవారా? ఇదందరూ చెప్పచ్చు. ఆదికాండము 21వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. 3 and 21. ఆదికాండం షర్ట్ చెప్పినా ఎవరో ఒకరు తీసుకొచ్చారు. చెప్పి ఏదైనా పర్లా. ఆ టీషర్టా ఓకేనా? ఏంటది? షర్ట్. ఓకే. నెక్స్ట్ యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 44:20. ఓకే గుడ్. ఏంటని ఏంటి ఎవరు 8వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనము. స్టోన్ రాయి. ఓకే క్లాస్ అనుకి. అసలు బాయ్స్ ఇంతవరకు ఉందంటే యోహాను సువార్త తీయలేదని అర్థం. మీకు రాలేదు కదా, బైబిల్ తీయడం రాదు కదా, బాయ్స్ వేస్ట్ అసలు. గర్ల్స్ గుడ్. గర్ల్స్ కి 10 క్లాస్ పడుతుంది. నెక్స్ట్ యెహోషువ 5వ అధ్యాయము. కీర్తనల ముందే ఉంటుందమ్మా. యెహోషువ 5:15. యెహోషువ అంటే ఏంటా? యెహోషువ 5:15.
ఏంట్రా బైబిల్ ఎవరు తీయలేదా? కీర్తనలు బైబిల్ తీయలేదా? ఎవరు తీసురా? నీకు ఏం ఇష్టం తీసురా? చెప్పు. చెప్పు. ఓకే క్లాస్. ఎక్కువ ఎవరు చెప్తున్నారో గుర్తు పెట్టుకుంటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అసలు అది వేస్ట్. చదివేది ఇంటరో మళ్ళీ బైబిల్ రావట్లా. మరి నెక్స్ట్ కాబోయే టీచర్స్ అనుకుంటా మీరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6 and 14. క్వీనీ నువ్వు కూడా వచ్చి బైబిల్ తీయొచ్చి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అర్థం చేసుకోవాలి. అర్థం కాలేదా? పైగా చెప్తారు కదా వాక్యం. ఏయ్, ఏంట్రా చూస్తున్నావా? బిడ్డ తీసి చూపించరా? బిడ్డను చూపించరా? అట్టగా ఓకే నెక్స్ట్. కూర్చోయా. అందరూ నిదానంగా చేసి అవకాశం చేస్తారా? ఆల్ విన్నర్స్. గ్రంథము మీరు కూడా పెద్దలు కూడా 56వ అధ్యాయము. నాకు కావాలి, నా దగ్గరికి వచ్చి చేయాలి. 56:8 కీర్తనలు 56:8. పెద్దోళ్ళైనా పర్లా, చిన్నోళ్ళైనా పర్లా, రావాల్సిందే. నిజంగా మీరు గుచ్చుకుంటారో, కొట్టుకుంటారో, తన్నుకుంటారో ఏం తెలియదు. ఇది ఆరాధ్య ఏడ్ చేసింది. ఏదైనా చేసుకోండి. కళ్ళు కొట్టుకుంటారో, కళ్ళు గుచ్చుకుంటారో, బట్టి పీకుంటారో, ఏదైనా తీసుకుంటున్నారు. ఏదో ఆలోచించుకుంటున్నారు. అక్క ఇదిగో రోషన్లా. అలా వస్తుందంటే వచ్చిన డ్రాప్ కావాలి. డ్రాప్ రావాలి, చేతిలో పడాలి. కూర్చో. వాళ్ళు చేస్తే సాలే. కూర్చో కూర్చో. జాషువా కూర్చో. సరే చిన్న బాబు ట్రై చేస్తాడు. నెక్స్ట్ రియల్గా కావాలి నాకు. ఎస్ ఏంట్రా ఎవరు ట్రై చేయరా? ఎలా కావాలి? డ్రాప్స్ పడాలంట చేతిలో. లేదంటే ఎవరు పడతారో అనిపించేసి చెప్పింది గెట్ తీసేయండి. రోషన చెప్పింది గెట్ తీసేయండి. వాడు ఏం చెప్పాడు ఇప్పుడు? అది కాదు. కన్నీళ్ళు చూపించాడా?
What it does? అయిపోయింది ఇంకా. Very good. Winters అంటే తెలుగులో మీనింగ్ తెలుసా? Gifty, తెలుసా? What we చేసుకున్నావా? యశు యశు కూర్చోండి ఇక్కడ కూర్చో. ఏడుస్తుంది. ఎలా ఏడ్చిందా? ఏయ్ ఇక్కడ కూర్చో. మీ అందరికీ కసిరికాయ అందరూ బైబిల్ బుక్స్ ఏమో తెలుసా మీకు? ఎవరైనా ఒకరు చెప్పమన్నారు గ్రూప్ క్వశ్చన్ చేయమన్నారా నేను? మరి కొంతమందిలో ఏమి కొంతమందిలో ఏమి తెలిసిన వాళ్ళు లేచి. ఓకే 27 ఓకే క్లాస్ పెట్టండి. నిర్గమకాండం తర్వాత నెక్స్ట్ ఏంటది? నేనేం చెప్పాను? గ్రూప్ ఆన్సర్స్ చేయమన్నానా? లూకాసు వార్త తర్వాత ఏంటది? బాయ్స్ ఇప్పుడు నుంచి మ్యాథ్స్ చెయ్యండి. మీరు మ్యాథ్స్ చెప్పండి. ఫోన్ ఇడి. ఇల్లు ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? ఇల్లు రెండు చెప్పారు. ఇల్లు రెండు చెప్పారు. సమానంగా చెప్పండి. ఈ రెండు తీసేయండి. నెక్స్ట్ అక్కడ నేను మధ్య మధ్యలో వాళ్ళ పేరెంట్స్ పేర్లు వాళ్ళ పేర్లు కూడా అడుగుతా. ఎవరు చెప్పగలుగుతారా? నేను ఒకరోజు పైనుంచి ఆన్సర్ అడిగా. పైన కూర్చుని ఒక క్వశ్చన్ అడిగా. ఆ క్వశ్చన్కి సమాధానం ఎవరైనా గుర్తుందా? ఆగండి. ఇస్సాకు అంటే మీనింగ్ ఏంటి? లేచి నిలబడి చెప్పాలి పెద్దగా. నవ్వు. ఓకే బాయ్స్ అసలు చెప్పాను కాబట్టి నెక్స్ట్ ఆదాము గారికి పిల్లలు ఉన్నారా? ఉన్నారా? లేరా? తెలుసా మీకు? మరి ఒకళ్ళు లేచి చెప్పండి ఆ పేర్లు. ఓకే గుడ్ క్లాస్. ఏయ్ జోస్ యాకోబు గారు తెలుసా మీకు? తెలీదా? యాకోబు గారు తెలుసా మీకు? తెలుసా? ఎవరైనా ఆయనకి ఎంతమంది పిల్లలు తెలుసా? 12 మంది. ఎవరు చెప్పారు? అవి క్లాస్. అదే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అంటే వేసి చూస్తూ ఉంటాడు. ఏ సమాధానం చెప్పండి. ఎవరికి ఎంతమంది? యాకోబు గారికి ఎంతమందేనా? 13. మరి 12 చెప్తే ఆ విధంగా పిల్లలకు 12 తెలుసు, 13 తెలియదు. అదే చెప్తాను. అప్పుడు కూడా తెలుసా అడిగి కావాలంటే అడుగు. తెలుసారా? 13 తెలుసా? మరి ఎవరు పేరు చెప్పు. తెలీదా? 13 తెలుసు. సరే ఇంకో మాట చెప్తానండి. ఇప్పుడు సండే స్కూల్లో ఏం జరుగుతున్నాయని ఏసీ చూస్తూ ఉంటారు. తెలుసా మీకు? తెలుసా? పోయిన వారం ఏం చెప్పారు, ఈ వారం ఏం చెప్పారు, అంతకుముందు వారం ఏం చెప్పారు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్లు అడుగుతున్నాను కూడా దేవుడికి తెలుసు. ఎవరెవరు నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పింది కూడా ఏసీ చూసుకుంటారు. తెలుసా? అభిగా లేదు సమాధానం చెప్పింది కాదా? నాకన్నీ మార్క్స్ వచ్చేది ఫీల్ అవుతుందా వాడు? మీరే గర్ల్స్ అని చక్కగా ప్రౌడ్గా ఉన్నారు. ఆడు ఫీల్ అవుతుందా? చెప్పడానికి బాధపడుతున్నాడు. ఆడు ఏంటి బాధ? అంటే హీరో అయిపోతాం, పబ్లిసిటీ అవుతాం అని ఫీలా? లేచి వెంటనే చెప్పాలి ఎవరు దానుకుంటే గిఫ్ట్స్. ఓకేనా? అర్థమైందా?
యాకోబు గారి పిల్లల్లో ఒక ఆయన రాజుగారు, ఆయన ఎవరో తెలుసా మీకు? తెలుసా మీకు? చక్కగా స్టోరీస్ చెప్తున్నారు. ఆ స్టోరీస్ లో ఎన్ని చెప్తారు కదా మీకు అన్నయ్యళ్ళు, చిన్నప్పటి నుంచి వస్తున్నారు కదా. యాకోబు గారికి పిల్లలు ఉన్నారు, వాళ్ళల్లో ఒక ఆయన రాజుగారు ఉన్నారు తెలుసా? చెప్పు, ప్లీజ్ చెప్పండి. ఇలా కాదు, చెప్పాలి. తెలీదా? తెలిస్తే నెక్స్ట్ చెప్పున్నానా? స్టాండర్డ్ తప్పైనా రైట్ అయినా చెప్పండి, లేవండి. మీకు తెలీదా? సమూయేలు సరే, జోస్నా చెప్పింది. కానీ యాకోబు గారి పిల్లల్లో ఒక ఆయన రాజుగారు నాకు తెలుసా? చెప్పాలి కదా. సరే చెప్పు. సరే, సండే స్కూల్ టీచరే చెప్పింది యోసేపు. ఓకేనా? ఓకే, ఈ క్వశ్చన్కి సమాధానం లేదు. నెక్స్ట్ ఇంకొకటి. ఎంటనారందరూ కొత్త నిబంధనలో మొదటి పుస్తకం ఏంటి, చివరి పుస్తకం ఏంటి? ఏమన్నా చెప్పాలి. చెప్పండి. మరి ఈ పాత నిబంధనలో చివరి పుస్తకం? ఓకే, గుడ్. క్లాస్. కీర్తనల గ్రంథములో సౌండ్ అయితే అధ్యాయం ఎక్కువ రిఫరెన్స్ ఉందా? అధ్యాయం ఏదైనా చెప్పగలుగుతారా? నేను ఇలా చెప్పండి, లేడీస్ నుంచి చెప్పంటారా? మళ్ళీ ఇంకొకటి. అవ్వని ఎవరు మోసపుచ్చారు? సాతానే. సాతాను ఎవరి రూపంలో వచ్చింది? కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము పూర్తిగా ఎవరు చెప్తారు? చూడకుండా కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. సరిదమ్మ చెప్పి తెలుసా? కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. బైబిల్స్ అందరూ క్లోజ్ చేయాలి. సన్నీ చెప్తుందా? కాదు, కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. ఎవరికి రాదా? సర్లే, దా వచ్చేసేది. కావాల్సిందే, ఎవరైనా ఇక్కడికి వచ్చి చెప్పాల్సిందే. రావాలి. ఏమైంది? సండే స్కూల్ మళ్ళీ. సరే, బైబిల్స్ క్లోజ్ చేయమన్నా. ఇప్పుడు బైహార్ట్ చేసి వస్తున్నారా? సరేనండి, చూసారుగా, చూసుకుని చెప్పండి వచ్చి. కాదా మీ
నీకురా డెనీ మరి ఏం చేస్తున్నారు రావాలి. మీ అభిగడికి వచ్చు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం ఫస్ట్ వచ్చిన ఎవరికైనా తెలుసా? అది లేచి చెప్పండి ఒకళ్ళు, తర్వాత పూర్తిగా చెప్పింది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. దుష్ట ఆలోచన చెప్పక పాపుల మార్గం నిలక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినాయి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన అతడి చేయిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పట్టు వల్ల ఉండును. కాబట్టి న్యాయమస్తులు దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం పాపులకు నడుమును. ఓకేనా? ఇంకొకటి దావీదు గారు ఏం చేసేవాళ్ళు ఇంతకు ముందు రాజుగారు కాకముందు? క్లాస్ మోషే గారు తెలుసా మీకు? చిన్నప్పుడు ఒక దాంట్లో పెట్టుబడి ఉన్నాడు. దేంట్లో పెట్టుబడి ఉన్నాడు తెలుసా? చెప్పండి. తెలుసా మీకు? మోషే అంటే మీనింగ్ తెలుసా మీకు? చెప్పండి. చెప్పు. ఇంటి నుంచి తీయబడిన వాడు కనుక మోషే అని పేరు పెట్టారు. మనోజ్కి బిగ్ క్లాస్. అబ్రహాము గారి భార్య పేరేంటి? ఓకే గుడ్ క్లాస్. చర్చికి పెద్ద చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు చెప్పే వాక్యాలు కూడా వింటారా? చేదు అనే దానికి ఒక ఆవిడ పేరు, అది ఎవరో చెప్పగలుగుతారా? చెప్పు. కాదు, చేదు పెట్టాలని తలుపు పేరు చెప్తాం. ఆవిడ ఒక పేరు, సరే మధురం అనే పేరు. ఆ పేరుని కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల చేదుగా పేరు. వాళ్ళ కోడలు పేరు తెలుసా? గుడ్, హ్యారీ క్లాస్. మరి వాళ్ళ అత్తగారి పేరు చేదు అంటే అన్ని గుర్తు తెచ్చుకోండి. అన్ని పిల్లలకి క్వశ్చన్స్ ఇలా చెప్తా ఉంటే వాళ్ళు కొంచెం మైండ్ సెట్ అవుతుంది వాళ్ళకి. నెక్స్ట్ ఓకే, రూత్ గారి భర్త పేరేంటి? క్లాస్. నెక్స్ట్ సరే, ఇంకో క్వశ్చన్. ప్రతిసారి ఎవరైనా కానీ అడిగానే కానీ బాగా చెప్తారు. ఒక ఆయన ఉంటే అయినా దావీదు గారి దగ్గర ఉండి భోజనం చేస్తాడు. ఆయన పేరేంటి? చెప్పరా సమాధానం? పెద్దలైనా వాళ్ళ టీచర్స్ అయినా వాళ్ళ జోస్నా క్లాస్ పడండి.
మీకు ఎందుకు క్లాప్స్ అవసరమా? చవట మీద అంటకు మీరు మళ్ళీ మీకు క్లాప్స్ అవుతాయి. సరే లాస్ట్ వీక్ నేను క్లాస్ చెప్పా ఒకరికి, ఎవరికి సెకండ్ క్లాస్ వాళ్ళకి చెప్పా, వాళ్ళకి నేను ఆత్మ ఫలముల గురించి చెప్పా. ఆత్మ ఫలాలు 9 హ్యాండ్ క్లాస్. ఆ 9 ఏదో చెప్పండి ప్లీజ్. సరే అందరూ చూడాలి. అయిపోయింది ఇంట్రెస్ట్ అని చూడు. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. ఎవరైనా సరే ప్రేమ, సంతోషం, సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, దయాలత్వము, సాత్వికము, విశ్వాసము, దీర్ఘశాంతము, అంతే ఆశా నిగ్రహము. చాలు అంతే. ఎవరైనా వాయిస్ చెప్పండి చూద్దాం. సంతోషించుకోవాలి ప్రతిదీ. ఎవరన్నా అడిగితే చక్కగా నదిరేశ్వర మందిరం వాళ్ళు బాగా చెప్తున్నారు టీచర్స్, పిల్లలు కూడా మంచిగా జ్ఞానంతో ఉన్నారు అనుకుంటారు. ఉంటారా లేదా? ప్రేమ, సంతోషం, సమాధానం. అందరు కౌంట్ చేయండి ఒక్కొక్క చెప్తాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, విశ్వాసం, ఆశా నిగ్రహం, దయాలత్వం, చెప్పాలి. మంచితనం, సాత్వికం. ఓకేనా? పిల్లల కర్రీ అన్నట్టు చెప్పలా టెస్ట్ చేశాడు. ఓకేనా? బాయ్స్ హిందీలో ఓడిపోయారు. అవుతాం చెప్పారు. ఓకేనా? అయిపోయిందా? రాకద్దామా? ఒకటి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. ఎవరికైనా తెలుసా? చెప్తారా? స్టార్టింగ్ ఏం వస్తుందని? ఓకేనా? సరే వినండి ఎందులో ఒకసారి. నేను చెప్పిన దాంట్లో ఎవరు ఎక్కువ బాగా చెప్పుకుంటారు? గర్ల్స్ విన్నర్సా బాయ్స్ విన్నర్సా? గిఫ్ట్లు లేదనుకుంటున్నారా? అనుకున్న వాళ్ళు చేద్దాం. క్వశ్చన్ అడిగి దాని మీద అన్నారా? ఆల్రెడీ బాగా తెచ్చిపెట్టారు గిఫ్ట్లు పప్పలక్క. సరే కట్టనాకి చెప్తున్నాం.
వారం అంతా కాపాడి ఈ నెలలో మొదటి ఆదివారాన్ని తండ్రి మేమందరం కూడా నాయన నీ సన్నిధిలో చేరి అమూల్యమైన అతి విలువైన నీ మాటలు విని మీ గురించి నాయన కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి బిడ్డలందరూ కూడా వాటి గురించి నాయన జ్ఞాపకం చేసుకోవడానికి వారికి మీరు ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నైనా చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. చెప్పబడిన వాక్యము, అలాగే చెప్పబడిన క్విజ్, అలాగే చెప్పబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా బిడ్డలకు అర్థమయ్యి రానున్న దినాల్లోనైనా వారి జీవితంలో మేలుకరంగా చేయండి. వారి చదువుల్లోనైనా మీరు తోడుగా ఉండి నడిపించండి. బిడ్డలించిన కానుకలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సేవార్థమై వాడబడినట్లుగా కృప చూపండి. అలాగేనైనా ఈరోజు ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరం కూడి నిన్ను కనపరిచే అవకాశాలు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటూ ఈ ఆవరణైనా మీరు స్వాధీనపరచుకొని ఇప్పటి వరకునైనా మీరు మహిమ పొందినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. దేవా ఈ దినాలైనా ఈ ఎక్స్పెరిమెంట్ చెప్పుకోవడానికి రోషనకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఎక్కువగా నాయన మీ సన్నిధిలో మేమందరం నేర్చుకొని చిన్న బిడ్డలనైనా చెప్పగలిగినట్లుగా మీ కృపణనైనా మాకు తోడుగా ఉంచి నడిపించండి. సమయాలు గారికి నైనా మీరు అనుగ్రహించిన అమితమైన జ్ఞానాన్ని నీ యొక్క దైవ గ్రంథంలో నుంచి మేము నేర్చుకొని బిడ్డలకు చెప్పగలిగినట్లుగా మీరు కృపతో నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించండి. సమస్తం నాయన నీ నామ మహిమార్థమై జరిగించుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు ఈ నామానికి ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. పరలోక ప్రార్థన చేద్దాం. రాజ్యము, శక్తి, మహిమ పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ లేవద్దు, వెనకమాలండి. లైవ్ ప్రకారం వెళ్తే అక్కడ మీకు స్నాక్స్ ఇస్తారు. కూర్చో కూర్చోమని చెప్తాగా. అందరూ వేసి వెళ్ళిపోతే అక్కడ ఇబ్బంది అయిపోతుంది. ఒకరి తర్వాత ఆడవాళ్ళు డాన్స్ మీరు ఆగండి, మీరందరూ ఆగండి. వాయిస్ అయిపోయిన తర్వాత